నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు శ్రీ మలయాళ భగవతి పీఠం ట్రిప్లెస్ డివోషనల్ గ్రూప్ అధినేత డాక్టర్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. సంశయం గురుగారు, శత్రువులు, శత్రుబాధ, శత్రుభయం, శత్రుపీడ ఎక్కడ చూసినా ఇదే. కొంచెం ఒక ఏదో విన్నాను, పని చేసుకునే వాళ్ళ ఇంట్లో పని చేస్తారంట ఆవిడ, వాళ్ళ హస్బెండ్ ఎక్కడో జాబ్ చేసుకుంటుంటాడు. పని చేసుకున్న వాళ్ళు కారు కొనుక్కున్నారంట. అది ఏడుపే. మా ఇంట్లో పనిచేస్తూ వీళ్ళు కారు కొనుక్కున్నారు, మాకు కారు లేదు అని. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకంగా వాళ్ళు శత్రువులే. అయితే శత్రువులకి మనం ఒక రకంగా అందరూ శత్రువుల్ని వాళ్ళలాగే ట్రీట్ చేయలేము. మనం ఇలా చేయొద్దు, ఇలా ఎందుకు చేస్తారు అని మనం మంచిగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అలా లొంగలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఎన్నిసార్లు వాళ్ళతో మంచిగా ఉన్నా వాళ్ళ నెగిటివ్ లోనే ఆలోచిస్తూ ఉంటారు, ఏదో రకంగా నాశనం చేసేద్దాం. సో మీరేమంటారు, శత్రువుని నాశనం చేయడానికి వాళ్ళు ఏదైతే బాణాన్ని మన మీదకి ఉపయోగించారో, ఆ ఏడుపు కానీ అది కానీ, అదే దాన్ని రివర్స్ లో కొట్టాలి. మనం ఏం చెయ్యొద్దు, అసలు దాన్ని రివర్స్ లో కొట్టాలంటే ఏం చెయ్యొచ్చు? ఓకే మా, ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఎదుగుదలని ఆపుకునేటోడు శత్రువు. అంతే అంతే. ఇగో ఫీలింగ్ అంతే. ఇగో ఫీలింగ్ ఎదుగుదలం అంటే చూసి మన మిత్రులు మన పక్కకుండి మనకంటేనే వెళ్ళిపెట్టే వాళ్ళం అంతా. మన నుంచి మనకు అన్ని చెప్తూ మన పక్కకుండే మన సిస్టమ్ తీసుకొని ఎదుటి వాళ్ళకి చెప్పేసి వాడు మనలేక లేకుండా వాడు కూడా మెప్పు పొందడానికి ఏవో మాటలతో సెట్ చేసి మళ్ళీ మన శత్రువారంగా తీసుకురావడానికి చేస్తుంటారు. ఏదో ప్రయోగం చేస్తుంటారు, ఏదో ఆశపరంగా మన దగ్గర ఏదో తీసుకోవాలని, మన దగ్గర ఏదో పొందాలి, ఏదో చేయాలనే ఆశతో మన దగ్గర శత్రువర్గం ఏర్పాటు చేసుకొని శత్రుపరంగా అదేదో మంత్రపరంగా నకారాత్మక శక్తితో ఏమో చేస్తుంటారు. చేయని పాపం వాళ్ళ బుద్ధి అట్లా అంటే చేయని, అది పెద్ద విషయం కాదు. రివర్స్ కొట్టాలని కూడా పెద్ద విషయం కాదు. 10 నిమిషాల పని. ఆడు 100 కొట్టినా మన బలవంతుడు ఒక్కటి కొడితే సరిపోతుంది. అంతే. కాకపోతే కొంచెం వెయిట్ చేస్తుంటారు, అంతే చూస్తుంటారు. మార్పు ఏమైనా వస్తుందేమో అని చూస్తాను. అంటే మనకెందుకు టైం వేస్ట్ అని ఏం లేదు. మన టైం అంత టైం మనకు లేదు. ఆలోచించిన రోజు ఉండరు, అంత టైం మనకు లేదు. మనం ఆలోచించిన వాళ్ళు ఉండరు. ఇంకేముండదు. అంత ఆలోచించే శక్తి మనకి అంత టైం లేదు. ఒకవేళ ఆలోచించే శక్తి ఆలోచనలు పట్టమంటే వాళ్ళు ఉంటారు. ఇంత దాంట్లో పెద్ద విషయం కాదు. ఎన్నో ఉంటాయి అలా. వాళ్ళు ఎంతనే చేసుకుని వాళ్ళ సిస్టమ్ తోటి మాటలతో చేస్తారా, చాట్లతో చేస్తారా, ఏం చేస్తారా అన్ని చేసుకుంటే చూస్తూనే ఉంటారు. రైట్, ఓకే. ఏదైనా కూడా పొనీల పాపం అనేసి, ఇప్పుడు ఒక చెయ్యి అనుకోండి, ఈ చెయ్యి మంచి కొంచెం ఉపయోగిస్తే మనకు పుణ్యం జరుగుతుంటాం డబ్బు కోసం. ఇదే చెయ్యి కొంచెం బ్యాడ్ ఉపయోగిస్తే డబ్బు పోతుంది. లక్ష్మి చెయ్యి అనేది లక్ష్మి చెయ్యగానే ఉండాలి. ఇప్పుడు ప్రేతాత్మ చేయకపోతే లక్ష్మి చేయబోతుంది. ఈ చేతితో డబ్బు సంపాదించిన ఓ మంత్రమో తంత్రమో ఏదైనా ఈ చేతితో చేస్తుంది. మనకి ఈ చేతితో చేస్తే మనకు డబ్బు పరంగా వచ్చేటట్టు ఉండాలి, మనీ పరంగా వచ్చేటట్టు ఉండాలి. ఒకరి ఇంట్లో అడుగు పెడితే వారు లక్ష్మి కలిగేటట్టు ఉండాలి, మంచి జరిగేటట్టు ఉండాలి. నువ్వు ఇట్లా శత్రు ప్రయోగాలు చేస్తున్న ఎవరింటికి నా ఇంటికి వాళ్ళ ఇంటికి మంచి చెడే జరుగుతుంది. అంతే. నువ్వు ఇలా ఆలోచించి ఆ వేరే చెడు ప్రయోగాలు అవి చేస్తూ నీకు వచ్చిన బలంతో, నీకు వచ్చిన సిస్టమ్ తోటి చెడు ప్రయోగాలు అవి చేస్తుంటే నువ్వు వాడిని నాశనం అవుతుంది. అవును, వాళ్ళకి బాగుండదు. అంటే ఏదో విధంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో నువ్వు వచ్చిన రోజు వాళ్ళ ఇంట్లోకి చెడు జరుగుతుంది. ఏదో నువ్వు వచ్చినప్పుడల్లా చెడు జరుగుతూ ఉంటుంది. ఇక అలాంటి సిస్టమ్ కొంతమంది ఉంటారు. అవును, అందరూ తట్టుకోలేరు కదా, అన్ని సార్లు జరుగుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నేను సరే గురువులు అంటే కొట్టుకుంటారు, అది వేరే విషయం. ఏం చేయాలని చేసుకుంటారు, వాళ్ళ శక్తిని వాళ్ళు చేసి వీళ్ళు చేస్తారు. దానికి సంబంధించి వేరే ఉంటుంది. వాళ్ళకుండా మిత్ర ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ తోడు ఏం చేస్తారు, వెదరం గురువు కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో ఏం చేస్తారు, వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళకి సంబంధించింది వాళ్ళ టైం అంటే ఇదే టైం వేస్ట్ చేసుకుంటారు. డైరెక్ట్ అటాక్ జరిగితే చాలా కష్టంగా ఉంటుంది, తట్టుకోలేరు. కాకపోతే చేయని సభ్యులు ఒకటి కొడతారు, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే మా ప్రేక్షకులు అందరూ కూడా ట్రిపుల్ కేరళ రెమెడీస్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి. శత్రువులు తట్టుకోవాలి. వాళ్ళు శత్రువులకు రివర్స్ ఇచ్చేసి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇవ్వకపోతే ఎవడు కూడా సుధరాంచాడు. అది చేయకపోతే ఒక్కసారి గట్టి కొడితే సైలెంట్ ఊకుంటాడు. ఎవరికైనా బెదిరించినా కొట్టితేనే సైలెంట్ ఊరు, లేకపోతే ఒకటి కూడా ఊకోడు. పొన్నీరా పాపం, పొన్నీళ్ళు 4 రోజులు చేసుకోవడం. భగవంతుడు ఇన్ని అన్నం ఎందుకు ఇచ్చాడు మనకు భగవంతుడు? ఎవరిని కూడా వాడి పాపం నాడు పోనీ అనుకోదు. శ్రీకృష్ణ భగవంతుడు కూడా అని పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తారు అన్నమాట. ఏం చేయాలో ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా చేయాలి వాడికి. అదే విధంగా చెప్పాడు. అదే విధంగా మీ ఇద్దరికి చెప్తాను ఏం చేయాలో. ముందే మా స్వామి దాని చేసుకుని ముందుకెళ్ళాలి. స్వామి చేసిన వస్తుముతారు రచన ఆర్యంగానికి వాళ్ళకి నిర్మేలిత మా శాస్త్రవే శబరిగిరీశని హరిరసుతున్న జ్యోతి స్వరూప ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమ వల్లభాయ నమో నమ శ్రీ స్వామి శరణమయ్యప్ప. భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు ఏమైనా చేయడానికి. 24 గంటలు కూడా ఏమైనా చేసే పవర్స్ ఇచ్చాడు. కాకపోతే అంత శక్తి అవసరం లేదు అనుకుంటేనే, వృధా చేసుకో అంత అవసరమా వాడికి అనుకుంటేనే అంటుంటారు పిచ్చిక మీద బ్రహ్మస్వం అవసరం అనేది. అన్నీ ఉంటాయి, అన్ని అస్త్రాలు ఎప్పుడు ఉపయోగిస్తారు. అది పెద్ద విషయం. అవసరం అనుకుంటారు. మనకు అంత వాడి వల్ల మనకు అంత నష్టం జరుగుతూనే చేస్తారు అన్నమాట. అంత విషయం
సరే మీరైతే మనము దేవుళ్ళలో ఎంతమంది పేర్లు విన్నారో ఏదో చేశారో ఏదో కూడా ఓకే. నేను కొన్ని ఎవరికైతే రివర్స్ కొట్టాలనో ఎవరి పేరైనా వాడు మనకి చేస్తున్నట్టే పేరు తెలిసే ఒక పేరు ద్వారా ప్రయోగం చేయొచ్చు. పేరు తెలియలేదంటే మా శత్రువులు, నాకున్న శత్రువులు అని చెప్పేసి రాయాలి. భుజపత్రి మీద రాయాలి. భుజపత్రి మీద పేపర్ ఉంటుంది, ఆ పేపర్ మీద ఆడి పేరు రాసేసి ఇవి ఉన్నాయి కదా, ఇవి నల్ల ఉమ్మేత గింజలు అంటారు. నల్ల ఉమ్మేత గింజలు అంటారు. మన మార్కెట్ ఎక్కడైనా దొరికిపోతే నల్ల ఉమ్మేత గింజలు. అసలు ఏంటంటే భైరవుడికి వీరభద్రుడు కానీ కల్వవీర అనే మహారాజు, కల్వవీర అని ఒక శక్తి దేవుడు ఉంటాడు. ఎంత పెద్ద ప్రయోగాన్ని తిప్పికొట్టేస్తారు. ఆయన అనుగ్రహం మన మీద ఉంటే ఎవ్వడేం చేయలేడు, మనతోటే ఉంటాడు, మనల్ని రక్షింపజేస్తూనే ఉంటాడు. కల్వవీర స్వామివారని, కల్వవీర మహాస్వామివారని మేమేంటంటే కరూప స్వామి అని మేము కరిమేల మీద కొలుస్తుంటాం స్వామి. కల్వ వీర కరూప స్వామి కొలుస్తాం. మా స్వామి కల్వ వీర హార్స్ మీద, బ్లాక్ కలర్ హార్స్ మీద స్వామివారు తిరుగుతుంటారు. ఆయనకు భగవంతుడిని మధ్యమ మాంసంతో ఆరాధిస్తారు. ఆయనకు సంబంధించిన మధ్య మాంసంతో ఆరాధిస్తారు కల్వ వీరుని. తర్వాత అష్టోత్తరం అర్చనలు వినడు చేస్తారు. ఆయన ఒక్కరిని పట్టుకుంటే ఏ శత్రువు చేయలేడు. కల్వ వీర అని ఉంటే ఆయనకు సంబంధించి డిఫరెంట్ ఆరాధనలు ఉంటాయి. ఆ డిఫరెంట్ ఆరాధనలు, డిఫరెంట్ పూజలు అన్ని కూడా వేరే విధంగా ఉంటుంది. ఇవి ఎవరికి ఏమి ఇష్టమో అది పెడితేనే కదా ఆరాధన జరుగుతుంది. దానికి సంబంధించి ఇది కల్వవీర గింజలు అనొచ్చు, నల్ల ఉమ్మెత్త గింజలు. సరే, ఇవి మనము ఒక పిడికట్ తీసుకోవాలి, ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోవాలి. బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని అందులో మన ఎవడైనా సరే, ఏ శత్రువు అయినా సరే వాడి పేరు ఏదో పేరు, లేకపోతే మనకున్న శత్రువులు ఆ పేరేసి ఒక పిడికడు కల్వవీర గింజలు కానీ అందులో వేసేసి, సరే కల్వవీర భగవంతుడి పేరు ఎందుకు కానీ నల్ల ఉమ్మెత్త గింజలు అందులో వేసేసి ఆయన గొలవాలంటే మహాశక్తి ఉండాలి. కల్వవీరుడిని గొలవాలంటే మహాశక్తి. ఆయన మన అడ్డున్నాడంటే ఎంత పెద్ద పేద పిశాచ షాకింగ్ డాకింగ్ కూడా మనం ముందుకు రావు. ఎంత పెద్ద ప్రయోగమైన మనం రక్షిస్తుంటాం, అన్ని కూడా చేస్తుంటాం. అదే మనకు ఇది అంటే మనం బ్లాక్ క్లాత్ లోనే ఏ చేత్తో వెయ్యాలి? వేసేసి దాన్ని రాత్రి పుట్టిన చేయాలి. ఒక 8-9 గంటల తర్వాత చేయాలి. ఏ రోజు? మంగళవారము, సోమవారము తప్ప. శనివారం చేస్తే సూపర్. ఇక సాటర్డే నైట్ చేసేసింది. మంగళవారము, సోమవారము, బుధవారం చేయకూడదు. ఇక ఆదివారం శనివారం చేస్తే మహా అద్భుతం. బ్లాక్ కలర్ క్లాత్ వేసేసాం, ఈ మొత్తం అందులో పోసేసాం, మూటే కట్టాం, పేరు రాసి పెట్టిన మూట. భోజపత్రి అంటే ఒకసారి ఎప్పుడైనా భోజపత్రి అంటే ఇలా ఉంటుంది. మార్కెట్ లో దొరికిపోతుంది. భుజపత్రి అంటే ఇలా ఉండిపోతుంది. భుజపత్రి ఇలా ఉంటుంది అనమాట. ఈ భుజపత్రి మీరు వాడండి. దీంట్లో పేరు రాసేస్తాం అనమాట. భుజపత్రి మీద పేరు రాసేసి అందులో బ్లాక్ కలర్ క్లాత్ లో పెట్టే ఇది ఒక వేసేసి దాన్ని మూటగా కట్టి వీలైతే ఆ రాత్రి కర్పం వేసి కాల్చినా మంచిది, లేదంటే ఇక్కడ పాతి పెట్టినా మంచిది. ఇంకా ప్రత్యేకమైన ప్లేస్ కొన్ని ఉన్నాయి, ఆడ పాతి పెట్టేసి మొత్తం అయిపోయినట్టు. ప్రేతాత్మలు తిరిగే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. మనం ఏదైతే మనుషులను తీసుకెళ్లి దహనం చేసి పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టి రాత్రి అక్కడ ధైర్యం పెడితే మొత్తం చూసుకుంటే శివుడు ఒకటి ఉంటాడు కదా, ఆయన కూడా వదిలిపెట్టాడు. శివుడు మనకు రక్షగా ఉంటాడు కాబట్టి వీటిని అతనే పంపించేస్తారు. ఒకటి పోయి తీసుకు వాళ్ళ పని అయితే ఎప్పుడు నా భక్తుని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఏం సంగతి అని చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇచ్చారు, అన్ని కూడా మనం చేస్తూ పోతూ ఉండాలి. అందరినీ మనం ఎవరేమన్నది వచ్చేట కథను చేయాలి. వచ్చినవి రివర్స్ అయితే కొట్టుకోవాలి, ఖచ్చితంగా కొట్టాలి. వాడే మన ఓపికనంతసేపు చూడాలి, ఓపిక నచ్చింది కొట్టాలి. భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చింది ఇవన్నీ చేయమనే కదా. నీకు అన్ని రకాల బలాన్ని ఇచ్చింది, ధన బలము, శక్తి బలం, ఖండ బలం, స్నేహ బలం అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు సైలెంట్ ఉంటే సిస్టమ్ బాగుంటుంది. ఏమన్నా చేయొచ్చు అనమాట. చేయాలి, ఖచ్చితంగా సిస్టమ్ కొట్టాలి, చూస్తుండాలి. దీనికి మించి కూడా ఎన్నో ఉన్నాయి. నీకు కాకపోతే ప్రేక్షకులు చేసుకోగలిగారు, పెద్ద పెద్దవి దాని సంవత్సరం మనుషులు ఎంతో మంది ఉన్నారు, ఆ పని మీద వాళ్ళు ఉంటారు. ఇంకా చేయలేక ఏదో జరగలేదనంటే ఇంకెట్లాగో మీరు కల్వవీర స్వామి వారిని పూజించిన, కల్వవీర స్వామి చేసిన, మొన్న కూడా కల్వవీర హోమం చేసి మన పీఠంలో అవును చేశారు. దాన్ని కూడా స్టేటస్ పెట్టండి. నేను టీవీలో కొన్ని చెప్తాను, కొన్ని చేయాలి. ఎందుకో ఒకసారి మీకు చెప్పాలనిపించింది, అంతే. చెప్పాలి, మీరు అందరూ హ్యాపీగా ఉండాలి. చాలా మంది నాకు వచ్చి చెప్తున్నారు వాడు అట్లా వేసి, వీడు మోసాలు
పెళ్లి కాకుండా చేసిరు, మాకు ఇల్లు కాకుండా చేసిరు, మాకు అప్పుడు కూడా చేసిరు, మనం పర్సన్ చేసేస్తారు, మనం నిద్ర పెట్టేసారు, మాకెళ్ళి లేచి మన లేచిరు, పెట్టి పక్కన చేస్తానే ఇంటనే ఉంటుంటా, వాళ్ళకి చెప్తూనే ఉంటా. అవును ఇది పెయిడ్ రెమినెంట్, ఇది ఏదైనా డబ్బులు ఇచ్చి చెప్పే రెమెడీ, కాకపోతే మీ ఎదురు అవును మరి ఊరికే సర్వీస్ చేయడానికి ఎట్లా కాకపోతే మీకోసం చెప్తున్నా, మీరందరూ హ్యాపీగా ఉండాలని ఆలోచనతో కూడా మీ అందరు కూడా హ్యాపీగా ఉండాలని, శత్రువుల బాధ మీకు ఉండదని, శత్రువు తెలిసి వాడి పేరు ఇలా చేయండి, పెట్టేసేయండి, ఇక మీరే చూడండి, హ్యాపీగా ఉంటారు. మన శత్రుపీఠ పోయేది మనం హ్యాపీగా ఉంటాం. అందులో నేను ఎందుకు చెప్తున్నా, పరాభావన సంవత్సరం శత్రువులు అందరూ పరాభావం చేయడానికి ఇదేంటి ఎంత మందులు ప్రతి శనివారం ఒకరు పని చేయండి, అందరూ తెలుసుకోండి. ఇది మీకు బయట ఎక్కడైనా దొరికిపోతే, లేకపోతే మేము ఉన్నాం కదా త్రిబుల్ డివోషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీకు పంపిస్తూ ఉంటారు. కల్వవీర గింజలు అనొచ్చు, లేదంటే నల్ల మెత్త గింజలు అనొచ్చు. కల్వవీర గింజలు అండి, ఇక అంటే మా స్టాఫ్ అర్థమైపోతుంది, ఆ పేరుతో ఇక్కడ పిలుస్తారు. బయట ఎక్కడైనా కొనాలనుకుంటే చూసుకోండి, మంచి ఒరిజినల్ తీసుకొని చేసుకోండి. బయట కొనాలని కూడా అక్కడ తెలియదు కాబట్టి వారికి నల్ల ఉమ్మెత్త గింజలు అని చెప్పండి. ఉమ్మెత్త గింజలు వేరే విధంగా, నల్ల ఉమ్మెత్త గింజలు వేరే విధంగా చూసుకోండి. ఒకటి చేసేసుకొని హ్యాపీగా మీరు అది చేసేది సూపర్ సక్సెస్, అంతా హ్యాపీ. అంతే.